జెన్యూన్ లెదర్ వర్సెస్ ఫేక్ లెదర్ దీన్ని ఐడెంటిఫై చేసే క్రమంలో మీరు చేసే 3 మేజర్ మిస్టేక్ చెప్తాను. నెక్స్ట్ టైం మీరు లెదర్ షూ కొనేటప్పుడు ఈ మిస్టేక్స్ మాత్రం చేయలేదు. ఫస్ట్ అండ్ కామన్ మిస్టేక్ లైటర్ పెట్టి చూడడం అనమాట. చాలా మంది 199 మంది లైటర్ పెట్టి చూస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 2 షూస్ ఉన్నాయి. ఇది వచ్చేసి జెన్యూన్ లెదర్ షూ, ఇది వచ్చేసి సింథటిక్ షూ అనమాట. సింథటిక్ అంటే మార్కెట్లో ఉండే అట్టర్ వర్స్ట్ క్వాలిటీ, ₹50 ₹100 యూజ్ చేసే షూ ఇది. నేను బయట మార్కెట్ నుంచి తీసుకొచ్చాను. ఇది మన దగ్గర దొరికే 100% జెన్యూన్ లెదర్ షూ మన బ్రాండ్లో 99 కాస్ట్లో. నేను ఇప్పుడు 2 లైటర్ పెట్టి చూపిస్తాను చూడండి. ఇది మన షూ లైటర్ పెట్టుకుంది చూడండి. ఏం కాదు, నేను చూడవచ్చు టెక్స్చర్. అట్లాగే ఈ అట్టర్ క్లాస్ షూ కూడా నేను లైటర్ పెట్టి చూపిస్తాను చూడండి. ఏం కాదు. రీజన్ ఏమని నేను చెప్తాను చూడండి. ఇది సింథటిక్, ఇది లెదర్, రెండింటికి కూడా ఒక సర్టెన్ హీట్ వరకు హీట్ తట్టుకునే కెపాసిటీ ఉంటుంది. అది ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో సింథటిక్ కూడా లెదర్ కంటే ఎక్కువ హీట్ తట్టుకునే టెక్నాలజీస్ కూడా ఉన్నాయన్నమాట. అట్లా జడ్జ్ చేయలేము మనం ఎప్పుడు కూడా. దాన్ని బట్టి మీరు లెదర్ని జడ్జ్ చేయొద్దండి. సెకండ్ మిస్టేక్ వచ్చేసి షూని ఫోల్డ్ చేసి చూడడం అనమాట. చాలా మంది షూని ఫోల్డ్ చేసి చూసేసి అది రింకిల్ పడితే కనుక సింథటిక్, రింకిల్ పడకపోతే కనుక లెదర్ అని చెప్తుంటారు. ఇది అసలు పచ్చి మోసము. నేను చూసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి సింథటిక్. నా దగ్గర వచ్చేసి 2 వెరైటీస్ ఆఫ్ జెన్యూన్ లెదర్ షూస్ ఉన్నాయి. ఒక సింథటిక్ లెదర్ షూ ఉంది. నేను రెండింటిని ట్రై చేసి చూపిస్తాను చూడండి. ఇది కూడా ఫోల్డ్ అవుతుంది, మిగతా అన్ని షూ కూడా ఫోల్డ్ అవుతుంది. ఇది కూడా ఫోల్డ్ అవుతుంది. కొంతమంది దీని మీద ఎక్కి నిలబడుకుంటారు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వ్యూస్ కోసం. అట్లాగే ఇంకొక లెదర్ షూ అనమాట. దీన్ని కూడా నేను ఫోల్డ్ చేస్తాను చూడండి. ఈ ఫోల్డ్ చేస్తే ఫోల్డ్ అయ్యే ఫ్లెక్సిబిలిటీ కేవలం దానికి వాడిన సోల్ వల్ల ఉంటుందన్నమాట, లెదర్ వల్ల మాత్రమే కాదు. అట్లాగే ఇది ఇంకొక టైప్ ఆఫ్ లెదర్ షూ. దీన్ని కూడా బెండ్ చేసి చూపిస్తాను చూడండి. మీరు ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ నేను చూపిస్తాను. 3 షూస్లో వచ్చేసి 2 షూస్ రింకిల్స్ పడినాయి, ఒక షూ రింకిల్ పడలేదు అనమాట. రీజన్ ఏంటంటే ఇది వచ్చేసి సింథటిక్, ఇది వచ్చేసి నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్లో మనం చేసే దాంట్లో టాప్ క్వాలిటీ లెదర్ షూ అనమాట. ఇది దీనికి కూడా రింకిల్స్ ఉన్నాయి. అట్లాగే ఇది కూడా టాప్ లైన్ లెదర్ షూ, దీనికి రింకిల్స్ పడినాయి చూడండి. విషయం ఏంటంటే మనం వాడే నేచర్ అండ్ టైప్ ఆఫ్ లెదర్ని బట్టి మనకు రింకిల్స్ పడ్డమా లేదని అంటే. ఇది వచ్చేసి కొంచెం హార్డ్ ఇన్ కేస్ అనమాట, కొంచెం హార్డ్గా ఉంటుంది లెదర్, కాబట్టి ఇట్లా ఫోల్డ్ చేస్తాను రింకిల్ పడ్డాయి. ఇది వచ్చేసి సాఫ్ట్ ఇన్ నేచర్ అనమాట, చాలా సాఫ్ట్గా ఉంటుంది. అట్లే డిఫాల్ట్గా పైన ఒక ప్రింట్ వచ్చి ఉంటుంది అనమాట. ప్రింట్ రావడం వల్ల మనం ఎంత ఫోల్డ్ చేసినా ఏం చేసినా కూడా షూకి ఏం కాదు. షూ షేప్ అవుట్ అయిపోవడం తప్ప దానివల్ల ఏం మురిగేది ఉండదు. దీన్ని బట్టి కూడా మీరు జెన్యూన్ లెదర్ కాదని మీరు జడ్జ్ చేయలేదు. థర్డ్ మిస్టేక్ వచ్చేసి లెదర్ సాఫ్ట్నెస్ని బట్టి డిసైడ్ చేయడం అనమాట. ఇట్లా ఎడ్జ్లో సాఫ్ట్గా ఉంటే కనుక ఇది సింథటిక్, ఇట్లా హార్డ్గా ఉంటే కనుక ఒరిజినల్ లెదర్ అనుకుంటారు. అట్లా కాదు. తీసుకుంటే కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి, బ్రాండ్స్కి బట్టి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు చేస్తారనమాట. దీనికి వచ్చేసి ఎడ్జ్ బైండింగ్ అనే ప్రాసెస్ చేయడం వల్ల ఇది ఇట్లా సాఫ్ట్గా ఉంది. ఇది వచ్చేసి ఎడ్జ్ బైండింగ్ వేయకపోవడం వల్ల హార్డ్గా ఉంది. అంతేగాని సాఫ్ట్నెస్ హార్డ్నెస్ని బట్టి ఇది లెదర్ కాదని డిసైడ్ చేయదండి. సరే స్వామి, ఇంత రామాయణం చెప్పినావు కదా, అది లెదర్ కదా కనుక్కోవడం ఎలా చెప్పు. ఆ విషయం కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను బ్రదర్. అంతవరకు మన పేజెంట్ ఫాలో చేసి పెట్టు.